ఇప్పుడు నేను ప్రేమించలేదు, మీ దగ్గరే ఉన్నాను. తర్వాత నాకు కూడా పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత పెళ్లికి ముందు 100 అబద్ధాలైనా ఆడైనా సరే పెళ్లి చేస్తారు. తర్వాత పెళ్ళైన తర్వాత ఆడి నిజ స్వరూపం బయటపడేది. ఆడు తాగుబోతో తెలియదు, ఆడు ఎలాంటి వాడో తెలియదు. అప్పుడు కష్టాలు పడేది నేనేగా. అప్పుడు కష్టాలు పడిన తర్వాత మళ్ళీ నువ్వెట్లా నీ కూతురికి అందించావు, అప్పుడు నా తండ్రి కూడా నాకు అట్లాగా అందించాలిగా. అదే బయట పెళ్లి చూసుకుంటే నువ్వన్నట్టు నేను ఎలా చూశాను నా కూతురు నీ బాబు కూడా నిన్ను అలాగే చూస్తాడు. అక్కర్లేదు అది. మళ్ళీ అలాంటి కష్టాలు బాధలు నాకేం వద్దు. ఇప్పటి వరకు నేను పడ్డ కష్టాలు చాలు. అనారోగ్య విషయంలో ఇవన్నీ నాకు చాలు. వీళ్ళు నాకు నచ్చారు, నన్ను ఇష్టపడ్డారు. ఒక్క రూపాయి కూడా కట్నం వద్దంటున్నారు. ఈ కుటుంబం నాకు చాలు. వీళ్ళు కూతురు లేరు కాబట్టి కూతురు కంటే ఎక్కువగా నన్ను చూసుకుంటున్నారు. నా ఊపిరి ఆగిపోయిన వరకు చూసుకుంటారు. ఊపిరి ఆగిపోయేదేమో దాంట్లో చెప్తా అక్కడే సంబంధం ఉండాలి కదా. కానీ చెప్పు కదా అలా సర్లేగా నేనేం కాదు, నీ మాట కాదంటలేదు కదమ్మా. ఆ మాట నువ్వు చెప్తే ఉంది, వాళ్ళు చెప్పాలి కానీ నువ్వు చెప్తే అది అవ్వదుగా. అలాగే నేను నిన్ను బిల్ల లేకపోతే గవర్నమెంట్ ఇది పొద్దున జరిగింది ఇలా అంటుంది మా అమ్మ మా నాన్న మా అమ్మాయి అలా అంటున్నారు.